దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మీ యొక్క సేవకులు రాంప్రసాద్ గారు సంఘము క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కూడికలు. సంఘం అంటే ఎవరండి? మీరే కదా. అంటే మీరందరూ ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నారండి? మీరందరూ క్షేమంగా ఉండాలి. ఏమండి? క్షేమంగా ఉండటం అంటే భూమి మీద బ్రతికి ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ జీవిత యాత్ర తర్వాత ఏమండి సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. అనగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడుండే మహాలోకానికి మనం అందరం చేరుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కూడికని ఏర్పాటు చేశారు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలండి. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేదంటే కింద ఫుట్నోట్లు ఏమనుంది? పరిశోధించుడి. ఏమండి? బైబిల్ అనగా లేఖనాలు కదండి. 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథం ఏమండి దీని ద్వారా ఇందులో ఏముందంటండి? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచూ చదవాలి, పరిశోధించాలి. అంటే మనకి నిత్య జీవం ఎలా ఉందంట? దేని ద్వారా ఉందంటండి? లేఖనముల యందు, వాక్యమందు, లేఖనముల యందు మనకి ఏముందంట? నిత్య జీవం ఉందంట. ఎలా ఉంది? లేఖనముల యందు నిత్య జీవం అంటే ఎలాగ చెప్పండి? లేఖనముల యందు నిత్య జీవం అంటే వ్రాయబడిన ప్రకారము దేవుడు మనం ఎలా బ్రతకాలో వ్రాయించాడండి. మనం ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలో, ఏమి వినాలో, ఏమండి ఇవన్నీ కూడా దేవుడు లేఖనాల్లో వ్రాయించాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథం. అసలు బైబిల్కి ఉన్నటువంటి పేరు, ఈ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ప్రపంచంలో ఏ పుస్తకానికి లేదండి. ప్రపంచంలో కోట్ల కొలదిగా పుస్తకాలు ఉన్నాయండి. కోట్ల కొలది పుస్తకాలున్నా ఏ పుస్తకానికి లేనటువంటి పేరు ఈ గ్రంథానికి పెట్టబడింది. అదే పరిశుద్ధ గ్రంథం. అలాంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క మాటలు మన చేతిలో ఉందండి. ఏమండి? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోకి వచ్చింది. ఏమండి దీనిని నిజంగా పరిశీలిస్తున్నామా? నిజంగా చదువుతున్నామా? అండ్ బైబిల్ ఎంతమంది రోజు చదువుతున్నారు చెప్పండి? అండ్ బైబిల్ ఎంతమంది రోజు చదువుతున్నారు? ఇంట్రెస్ట్గా చదువుతున్నారు? బాధ్యతగా చదువుతున్నారు? ఏమండి? బైబిల్ టీవీ పక్కన ఉంటుంది. టీవీ రిమోట్ ఎక్కడ ఉంటుంది? మన చేతిలో ఉంటుందండి. అంతేనండి. అదే టీవీ రిమోట్కి ప్రాధాన్యత ఉందా? బైబిల్కి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అండ్ టీవీ రిమోట్కే కదా. అంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం యొక్క విలువే మనకు తెలియకపోతే, అసలు గ్రంథంలో ఏముందో మనం పరిశీలించకపోతే మనకి నిత్యజీవం ఎలా వస్తుందో చెప్పండి? యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట అండి ఇది. ఏమని? మంచి రిఫరెన్స్ చేశారు ఇందులో. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుకోవాలి. తలంపు, మన తలంపు ఎలా ఉండాలండి? అమ్మ, మన తలంపులు ఎలా ఉండాలి? మన తలంపులు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము. అసలు మన తలంపులే, మన తలంపు ఏంటో సమాజానికి తెలిసిపోయిందండి. మనిషి ఏమి తలస్తాడో, మనిషి ఏమి తలంచుకుంటాడో లోకంలో మనుషులందరికీ తెలిసిపోయిందండి. వీళ్ళకి పొద్దున లేచినండి ఏంటి తలంపులకి? వీళ్ళకి టీ కావాలి. ఏంటి టీ టైంలో వచ్చేసినాయండి? చూసారా? ఉదయాన్నే లేచినట్టు ఏం కావాలి? టీ కావాలి. ఎన్నో టీ షాపులు ఉన్నాయండి. తర్వాత టీ అయిన తర్వాత ఏంటి? మళ్ళీ టిఫిన్స్. ఏమి తిందుము అని టిఫిన్కి సంబంధించి ఎన్ని వచ్చినాయి? ఎన్ని హోటల్స్ ఉన్నాయండి ఈరోజు? చాలా హోటల్స్ ఉన్నాయండి.
అంటే మనిషి తలంపు యేసుక్రీస్తు గారు చెప్పారు. మనిషి ఎలాగ తలస్తాడో, ఎలా ఆలోచిస్తాడో, దేని మీద ఎక్కువ తలంపులు పెట్టుకుంటాడో యేసుక్రీస్తు వారి ప్రారంభంలోనే చెప్పేశారండి. ఏమండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో. ఏమంటే తినుబండారాలకు సంబంధించి అసలు మనం ఉదయం లేచి అసలు బండి ఎక్కి మనం బయటికి వెళ్ళామనుకోండి, అన్నీ తినటానికి త్రాగటానికి ఎన్ని షాపులు ఉంటాయండి, ఎన్ని అందుబాటులోకి వచ్చేసినాయి. ఇవన్నీ డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం. డెవలప్ కాదండి అది. మనిషి దేని మీద మనసు పెట్టుకున్నాడు? తలంపులు. మనిషి తలంపు దేనితో నిండిపోయింది? మీ తలంపులు దేనితో నిండిపోయి? అసలు యేసుక్రీస్తు ఏం చెప్పారు? లేఖనముల యందు మీకు నిత్యజీవం కలగాలని తలంచుకోండి ఫస్ట్. మన తలంపులు ఎలా ఉండాలి? ఈరోజు తలంపులు ఎలా ఉన్నాయి? ఈరోజు మనిషి యొక్క తలంపు ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎలాంటి గృహాలు నిర్మించుకోవాలి. మనిషి తలంపులు, మనిషి ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. మనుషులందరి ఆలోచనలు ఇలాగే ఉన్నాయో కనుక మనిషి ఆలోచనని క్యాచ్ చేసుకోవటమే సమాజానికి ఏమంటే ఇది వ్యాపారంగా మారిపోయిందండి. ఏమి ధరించుకుందుము, ఏమండి ఏమి ధరించుకుందాము. చూసారా, ఈరోజు వస్త్రానికి సంబంధించి ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చేసినాయండి. మనిషి తలంపు కేవలము శరీరం మీదే పెట్టాడు. శరీరం మీదే పెట్టాడండి. ఈ శరీరానికి కావలసిన వాటి గురించి మనిషి ఆలోచిస్తున్నాడు కానీ ఏమండి ఈ శరీరాన్ని గురించి తపన పడిపోతున్నాడండి. తపన పడిపోతున్నాడు. మనిషి చింతపడిపోతున్నాడండి. ఎంతో బాధపడిపోతున్నాడు. అంటే మనిషి తలంపు దేనితో నిండిపోయింది అని అంటే కేవలము శరీరానికి సంబంధించిన ఆలోచనలతో నిండిపోయిందండి. ఏమండి మనకు తెలుసు కదండి, మనిషి అనగా రెండు భాగాలు. ఏమండి రాంప్రసాద్ గారు చాలాసార్లు మీకు చెప్పారు. ఏమండి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుసు. మనిషి అనగా రెండు భాగాలు, అంతే కదండి. ఒకటి శరీరము, రెండు ఆత్మ. అంతేనండి, శరీరము ఆత్మ. ఇప్పుడు పేరు శరీరానికి ఆత్మగా అండ్ పేరు శరీరానికి ఆత్మగా, పేరు ఆత్మకి శరీరానికి కాదండి. ఇప్పుడు స్టీవెన్ అనే నేను ఎక్కడున్నాను? శరీరం. పేరు ఆత్మ కదా, అంటే పేరు ఆత్మ కదా. ఇప్పుడు చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత స్టీవెన్ గారు వెళ్ళిపోయారు అంటారు. పేరు దేనికి? పేరు ఆత్మకే. అంటే ఆ పేరు కలిగిన వ్యక్తి అంటే ఆత్మ అంటే మరలా మనం ఏమనుకుంటామంటే స్టీవెన్ ఆత్మ వెళ్ళిపోయింది. స్టీవెన్ ఆత్మ వెళ్ళిపోవడం కాదండి, స్టీవెన్నే ఆత్మ. రాంప్రసాద్ గారు ఆత్మ వెళ్ళిపోయింది కాదండి, రాంప్రసాద్ గారే ఆత్మ. అంటే ఆత్మకే పేరు కనుక, అంటే పేరు కలిగినటువంటి ఆత్మైనటువంటి రాంప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? దేహంలో ఉన్నారు. స్టీవెన్ అనే నేను ఆత్మ కదండి, అంటే పేరు ఆత్మ కదా, పేరు నాకు కదా, అంటే నేను ఆత్మను కదా. స్టీవెన్ అనే నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఈ దేహంలో ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని ఎంత తేట తెల్లంగా వ్రాయించారో ఒక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం లేదా 7వ వచనం చూద్దాం డైరెక్ట్గా. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దనుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను, దేహమందున్నను దేహమును విడిచిన, దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన. ఏమండి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేహములో ఉన్నాం. అని వింటున్నారు అందరూ? మనము ఈ శరీరం అనే దేహంలో మనం ఉన్నామండి. మనం ఎక్కడున్నాం? మనం ఈ దేహములో ఉన్నాం. ఈ దేహంలో ఉన్న మనము ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిన ఒక రోజు ఉన్నది. అండ్ అంతేనా? ఫస్ట్ వేవ్లో కొంతమంది వెళ్ళిపోయారు, సెకండ్ వేవ్లో కొంతమంది వెళ్ళిపోయారు, థర్డ్ వేవ్లో చాలామంది వెళ్ళిపోయారండి.
అని అంతేనా? అసలు ఈ వేవుల గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. నాకు ఏమండి కోర్టులో పిలిచినప్పుడు చూడండి, ఒకటోసారి అంటారా, రెండోసారి అంటారా, మూడోసారి అంటారు. ఇంకోటి చెప్పమంటారా? పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎన్ని వార్నింగ్లు ఇస్తాం? 3 వార్నింగ్లు ఇస్తాం. స్కూల్లో టీచర్ కూడా అంతే. అరే నీకు మొదటిసారి చెప్తున్నాను, నీకు రెండోసారి చెప్తున్నాను, మూడోసారి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ అంటారా? చూసండి, నిజంగా ఈ వైరస్ అనేది ఎలా ఉందంటే హెచ్చరికగా లేదా, వార్నింగ్స్గా లేదా? మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, హెచ్చరికలు. ఏమంటే ఈ దేహంలో బ్రతుకుతున్నాం మనం, ఈ దేహంలో బ్రతుకుతున్నాం. ఈ ఆలోచన ఉందా మనకి? ఏమండి ఈ ఆలోచన ఉందా మనకి? ప్రతి క్రైస్తవునికి ఈ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లేఖనముల్లో వ్రాయబడిన సంగతులు మనిషి జ్ఞానానికి మించిన సంగతులు, మనుషులకు తెలియని సంగతులు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారికి సహితం తెలియని సంగతులండి. బండార్లంకలో నేను సేవ చేస్తున్నాను. బండార్లంకలో ఒక వ్యక్తికి, ఒక 84 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన ఒక వ్యక్తికి ఆయనకి సువార్త ప్రకటించడానికి వెళ్ళామండి నేను వేరే సహోదరులు. అసలు 84 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లలు చర్చికి వెళ్తారు, కానీ అసలు ఆయన ఏం చేశాడంటే అసలు యేసుక్రీస్తు పేరెత్తితేనే మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తిడతాడండి. అంతటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అండి. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను అనారోగ్యంగా ఉన్నాడు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మరణ పడకలో నుంచి తిరిగి బ్రతికాడైనా. సరదాగా నేను ఒకసారి చూసొద్దామనండి అని ఒక ఆయన తీసుకుని వెళ్తే నేను వెళ్ళి అక్కడ కూర్చొని 1 గంట సేపు అతనితో మాట్లాడానండి. నేను అతను ఏమండి ఇదే చెప్పాను, ఆత్మ శరీరం వేరు వేరు. అసలు ఆత్మకు చావు లేదు. ఈ విషయం చెప్తే అతను ఏమన్నాడు తెలుసండి, నేను 84 సంవత్సరాల్లో సుమారు 60 సంవత్సరాలు బ్రాహ్మిన్స్తో నేను సహవాసం చేశాను, వాళ్ళతోటి నేను కలిసి ఉన్నానని చెప్పాడండి. కానీ బ్రాహ్మణ్స్లో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఈ విషయం నాకు చెప్పలేదండి, ఇప్పటివరకు నాకు విషయం తెలియదని అన్నాడు. ఏంటి? ఆత్మ శరీరం వేరువేరని, పేరు ఆత్మకని, ఆత్మకు చావు లేదని, ఆత్మకు మరో లోకం ఉందని, ఆత్మయే జీవింపజేయుచున్నదని, శరీరం కేవలము నిష్ప్రయోజనమని విషయం మనకైతే తెలిసింది. కానీ చాలామందికి ప్రపంచంలో 760 కోట్ల మందిలో 99% చాలామంది తెలియదండి. ఇందులో క్రైస్తవులు కూడా తెలియదు. చాలామందికి క్రైస్తవులు కూడా ఈ విషయం తెలియదండి. మనం ఎక్కడున్నాం తెలుసండి? మనము దేహములో ఉన్నాం, దేహముతో ఉన్నాం. దేహములో జీవించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి 9వ వచనం చూడండి. కావున దేహమున్నను దేహమును విడిచిపెట్టిన, దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన అనే ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుందండి. అంటే ఒకరోజు దేహాన్ని విడిచిపెడతాం. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మనము నిత్య జీవానికి చేరుకోగలుగుతామా? సంఘంలో ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, క్రైస్తవులుగా తీర్చిదిద్దబడ్డాం, సంఘానికి వస్తున్నాం. సంఘానికి వచ్చి ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకపోతే, ఈ విషయాన్ని మర్చిపోతే, విని మర్చిపోతాం కదా మనం. చాలా విషయాలు మనం ఏం చేస్తుంటామండి, చాలా విషయాలు విని వెంటనే మర్చిపోతుంటాం. అసలు మెలకు వచ్చిందంటే ఉదయాన్నే నువ్వు నిద్ర లేవగానే నీకు గుర్తుకు రావాల్సింది ఏంటో తెలుసా? నేను దేహములో ఉన్నాను. ఎక్కడున్నాను? దేహములో ఉన్నాను. ఒకవేళ దేహాన్ని విడిచిపెడితే దేహం మంచం మీదే ఉంటుంది, నువ్వే మరో లోకానికి వెళ్ళిపోవాలి. ఉదయాన్నే లేచావనంటే, నిద్ర లేచావు, మంచం దిగావనంటే దేహములో ఉన్నావు, దేహముతో ఉన్నాం మనం. అంటే దేహాన్ని విడిచిపెట్టే ఒకరోజు ఉంది. మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేహముతో చేసే క్రియలకు తీర్పు ఉంది. నిత్యజీవం ఎలా వస్తుందంటే కింద చదవండి 10వ వచనం, 9వ వచనం మళ్ళీ చదువుతుంది. కావున దేహమందున్నాను, దేహమును విడిచిపెట్టినాను, ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున
ఏమండి, తాను జరిగించిన క్రియలు దేనితో జరిగించినవి? దేహముతో జరిగించినవి. మనము జరిగించే క్రియలు, మనం జరిగించే పనులు దేనితో జరిగిస్తున్నామండి? దేహముతో జరిగిస్తున్నాం. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి అని, అంటే తాను దేహముతో జరిగించిన క్రియలు చొప్పున అంటే మనకు బాగా అర్థమవుతుందండి. తాను దేహముతో జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏమంటేనా, దేహముతో జరిగించినటువంటి క్రియలను బట్టే మనకేమొస్తుంది? నిత్య జీవమా, నిత్య నరకమా అనేది మనకు వస్తుందండి. అంటే మనము క్షేమంగా ఉన్నామని ఎప్పుడు తెలుస్తుంది? అమ్మ చెప్పండి. మనము క్షేమంగా ఉన్నామో మనం క్షేమంగా లేమనేది ఇప్పుడు మనకు తెలుస్తుందా? మనము దేహముతో జరిగించే క్రియలు ఏంటి చెప్పండి. ఏమండి, ఈ దేహముతో ఏ క్రియలు జరిగిస్తున్నాం? ఏమండి, ఈ దేహముతో దేనిని మనం ఆశిస్తున్నాం చెప్పండి. ఈ దేహానికి అపవాది తప్పుడు కోరికలు కలిగించాడండి. అర్థమవుతుందండి? ఈ దేహానికి అపవాది రాంగ్ డైరెక్షన్ ఇచ్చాడు. ఏమండి, దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా, కళ్ళు ఇచ్చాడు. ఎందుకు కళ్ళు ఇచ్చాడు? చూడటానికి. అంటే స్టీవెన్ అనే నేను ఈ దేహంలో ఉండి ఈ నేత్రాలతో ఈ లోకాన్ని చూస్తున్నాను. అర్థమవుతుంది కదండి మీకు? స్టీవెన్ అనే నేను ఈ దేహంలో ఉండి ఈ చెవుల ద్వారా నేను మాటలు వింటున్నాను. స్టీవెన్ అనే నేను ఈ దేహంలో ఉండి ఈ నోటి ద్వారా మాట్లాడుతున్నాను. అంటే ఈ నోరు నేను మాట్లాడటానికి ఇదొక యంత్రంగా ఉపయోగపడుతుంది. ఈ లోకాన్ని చూడటానికి కన్ను యంత్రంగా ఉపయోగపడుతుంది. మీ మాటలు వినటానికి నాకు చెవి వినపడుతుంది. అంటే నేను వినటానికి, నేను నడవటానికి, స్టీవెన్ అయిన నేను ఇక్కడి నుంచి అక్కడ ప్రయాణం చేయాలంటే నేను నడవటానికి కాళ్ళు అవసరం. అంటే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆత్మ అవసరాల కొరకు ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆత్మగా మన అవసరాలు తీరడానికి ఇచ్చాడు దేవుడు ఈ దేహాన్ని. కానీ ఈ దేహంలో ఉండి మనం దేని అవసరాలు తీరుస్తున్నాం? దేహానికి అవసరాలు తీరుస్తున్నాం. చూడండి, ఇది ఎంత విడ్డూరంగా చూసారా? మనము దేహంలో ఉన్నాము, మనం చూడడానికి ఈ కన్ను ఉపయోగపడాలి తప్ప. కానీ అంటే నేను చెప్పినట్టుగా, అంటే నాకు ఉపయోగపడే విధంగా ఈ కన్ను దేవుడు నిర్మించాడు. కానీ నేనేం చేస్తున్నాను? ఈ కన్ను చూసింది నేను నెరవేరుస్తున్నాను. అంతేనా? ఈ కంటి ద్వారా నేను ఈ లోకాన్ని చూడాలి. కానీ అపవాది ఈ దేహానికి కొన్ని తప్పుడు ఆలోచనలు కలిగించాడు. ఈ కన్ను చూసింది కావాలని కోరుకుంటుంది. అప్పుడు దానిని నేను నెరవేర్చడం ప్రారంభించానమాట అండి. అంటే నేను చెప్పినట్టుగా దేహం నడుచుకుంటుందా, దేహం చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నానా? అమ్మ ఇప్పుడు మనం అందరం చెప్పండి, మనము దేహం చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా, మనం చెప్పినట్టుగా దేహం వింటుందా? దేహము చెప్పినట్టుగా, శరీరం కోరుకున్నట్టుగానే మనం నడుస్తున్నాం. ఏమండి, కష్టపడి ఇల్లు కట్టారండి. ఇల్లు కట్టారా? అబ్బో, ఈ ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమండి ఒక సామెత చెప్తున్నాను చూడండి. ఒక అతను ఇల్లు కట్టాడంట. ఫ్రెండ్స్ కలుస్తారు కదా, ఏమండి ఎలా ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టానండి కష్టపడి అన్నాడంట. మరి ఇల్లు కట్టడానికి చాలా అప్పులు అయిపోయిందండి, చాలా లక్షలు అయిపోయినాయండి అన్నాడంట. మరి అప్పులు తీరుస్తారని అన్నాడంట. అదే ఆలోచిస్తున్నానండి, ఇల్లు అమ్మేసి అప్పు తీద్దాము అని అనుకుంటున్నాడంట. ఎందుకు కట్టాడు, ఎందుకు అమ్మేస్తున్నాడు? ఎవరు కట్టమన్నారు ఇల్లు? నిన్ను అప్పులు చేసి ఇల్లు ఎవరు కట్టమన్నారు? ఎవరు కట్టమన్నారు చెప్పండి, కరెక్ట్గా చెప్పాలని సమాధానం. దేహం. ఈ శరీరం కోరుకున్నదండి, ఈ శరీరం కోరుకున్నది కట్టాలి. నాకు ఇల్లు కావాలి. బిల్డింగే కట్టకపోతే తాటగింట్లు లేవా? అవి చెప్పండి.
తాటగింట్లో ఉంటే నిద్ర పట్టదా? తాటగింట్లో ఉంటే వర్షం లోపలికి వచ్చేస్తుందా? మట్టింట్లో ఉంటే నిద్ర పట్టదా? అంటే ఈ కన్ను చూసిందల్లా కావాలంటుంది. అంటే వాళ్ళు కోరుకున్నారు, ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు బీరువా కొనుక్కున్నారు, వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, వాళ్ళు పెద్ద సెల్ కొనుక్కున్నారు, వాళ్ళు పెద్ద మోటార్ సైకిల్ కొనుక్కున్నారు. చూసారా? అంటే దేహానికి, అంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట ఉంటుంది చూడండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు. జీవపడంబం అంటే ఏంటండి? జీవపడంబం అంటే అని చెప్పండి. జీవపడంబం అంటే, జీవపడంబం అంటే ఎదుటి వారిని చూసి వారికి ఉంది కనుక నాకు ఉండాలి, లేదా అందరికంటే నేను కూడా గొప్పగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి. నన్ను చూస్తే ఎవరైనా ఏమనుకోవాలి? అమ్మో వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంటే మనల్ని చూసి ఎవరు కూడా చిన్న చూపు చూడకూడదు. నేను అందరిలో గొప్పవాడిగా ఉండాలి, నేను ఏ విషయంలో కూడా తగ్గకూడదు, నేను డిగ్నిఫైడ్గా ఉండాలి అని ఇవన్నీ ఈ జీవపడము అనేది ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే సింపుల్గా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే పులిని చూసి నక్క వాతలు వేసుకుంటే ఎలా ఉంటుందో అదే జీవపడంబం. అంతేనా? జీవపడంబం అంటే ఏంటి? పులిని చూసి నక్క వాతలు వేసుకోవటం. ఏమంటే పులిని చూసిందంట నక్క. అమ్మో పులిని చూస్తే అన్ని జంతువులు భయపడుతున్నాయి, పులిని చూస్తే ఎందుకు భయపడుతున్నాయి అని అనుకున్నది నక్క ఆలోచించింది. నక్క ఆలోచనలు ఎలా ఉంటాయి కదా. పులికి చార్లు ఉన్నాయి కాబట్టి ఆ చార్లను చూసి ఏం చేస్తుంది? అన్ని జంతువులు భయపడి నాకు కూడా చార్లు ఉంటే, ఒంటి మీద చార్లు ఉంటే నన్ను చూసి కూడా భయపడతారు కదా అని ఏం చేసింది? వాతలు వేసుకుందంటండి. వాత చారు అవుతుందా? వాత అవుతుందా? వాత అవుతుంది అన్నమాట. అండ్ అంతేనా? ఎదుటి వారికి ఏదో ఉంది ఏమండి, ఎదుటి వారికి బిల్డింగ్ ఉంది ఏమండి. ఈరోజు మనిషి చూడండి శరీరానికి అవసరమైన వాటిని నెరవేరుస్తున్నాడు. అసలు ఇల్లు కట్టాలని, ఇల్లు గొప్పగా కట్టాలని ఆశ దేనికి వచ్చింది? శరీరానికి వచ్చిందా? ఆత్మకు వచ్చిందా? శరీరానికి వచ్చిందండి. అండ్ బీరువా శరీరానికి ఆత్మకా? బీరువాలో ఏం పెట్టుకుంటారు చెప్పండి? బీరువాలో బట్టలు పెట్టుకుంటారు. బాగా చెప్పింది. ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, సీక్రెట్ లాకలు ఉంటాయి. ఆ సీక్రెట్స్లో ఏం పెడతారు చెప్పండి? డబ్బులు, బంగారం, వెండి, అంతేనా? ఇంకా విలువగల పత్రాలు అనేది, ఇంటి డాక్యుమెంట్స్ కానీ ఏమండి ఇవన్నీ కూడా పెడుతుంటాం మనం. ఏమండి ఇవన్నీ దేని కొరకు? ఒక బీరువా ఉన్నది శరీరం కొరకు, శరీర వస్త్రాలు దాచుకోవటానికి. ఏమండి అంతే కదా. ఇలాగా ఒక మంచం దేని కొరకు? దేహాని కొరకు. తలగడి అండ్ బెడ్షీటు. ఇలాగ మన ఇంట్లో ఏ వస్తువైనా మీరు చూడండి ప్రతిదీ శరీరం కొరకే. ఉదయం లేచినది మొదలుగా మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం ప్రయాణం చేయండి. ఆ ప్రయాణాల్లో రోడ్డు పక్కల ఈ పక్కన షాపులు ఉంటాయి కదా, షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, ఏ చిన్న షాప్ అయినా మీరు గమనించండి, అది శరీరం కొరక, ఆత్మ కొరక. శరీరానికి కావలసినవి ప్రపంచంలో అడుగడుగుకి మనకు కనబడుతున్నాయండి. కానీ ఆత్మకు సంబంధించి ఏదైనా కనబడుతుందా? ఏమండి ఆత్మకు సంబంధించినటువంటి జీవవాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నామా? లేఖనములు యందు మీకు నిత్యజీవం కలదని తలంపు ఉండాలి. లేఖనములు యందు మీకు నిత్యజీవం ఉంది. మన తలంపు దేని మీద ఉండాలి? నేను నిత్య జీవానికి నేను చేరుకోవాలంటే చావు తర్వాత ఈ దేహాన్ని విడిచి, దేహంలో ఉన్నాం కదా మనం, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత లాజరు గారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి ఆ దేవదూతలే మన దగ్గర కూడా రావాలి. లోకరాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను,
అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని పోవుటకు కొనుపోబడెను. ఏమంటే ఆ దరిద్రుడు అంటే దరిద్ర జీవితాన్ని అనుభవించాడంటే ఎందుకు దరిద్ర జీవితాన్ని అనుభవించాడు అమ్మ చెప్పండి. లాజరు గారు ఏం చేశారంట? ఏమండి లాజరు గారు చదవండి 21వ వచనం. అతని బల్ల మీద పడి నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంటే బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు అంటే ధనవంతుడు డైనింగ్ టేబుల్ కింద ఉన్నాడా లాజరు గారు? డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది కదా. బల్ల నుంచి పడే రొట్టె ముక్కలంటే నేను ఫస్ట్లో నాకు ఎలాగ అర్థమైందంటే ఇది బల్ల మించి పడే రొట్టె ముక్కలంటే ఈ ధనవంతుడు డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా అక్కడ భోజనం చేస్తుంటే కింద పడిపోయి తిన్నాడేమో అనుకున్నాను నేను. ఏమంటే అసలు కురుపులతో ఉన్నవాడిని అసలు ఇంట్లోకి రాణిస్తారా? బల్ల మించి పడిపోయి రొట్టె ముక్కలంటే కొన్ని ధనవంతుడు తింటాం రాదా? మొక్కల్ని కింద అడుచుకుంటే తింటాడా? చాలామంది చూడండి అన్నం తింటేనే ఎక్కడ అన్నం తిన్నారో చెప్పచ్చు. ఏమండి మొత్తం ప్లేట్ చుట్టూ అన్నం ఒలిగిపోతుందండి. బల్ల మించి పడిపోవడం అంటే అతను అంత అలాగే తింట కదండి. బల్ల మించి పడిపోయి రొట్టె ముక్కలంటే తినడానికి పనికిరాని పాచిపోయిన పదార్థాలు అని అర్థం అండి. ఎక్కడ పడేస్తారు? అయ్యి పెంట మీద పడేస్తారు. ఆ పెంట మీద పడేసే ఆ పాచి పదార్థాలు ఏ ఉంటాయో అవి తినటానికి ఎవరు వస్తారు? ఏ వస్తాయండి? కుక్కలు వస్తాయండి. అంటే కుక్కలు తినే పెంట మీద పదార్థాలు తినడానికి అక్కడ ఉన్నాడండి అతను. ఎంత దరిద్రమైనటువంటి జీవితం. ఏమండి లాజరు గారికి ఒకటి అర్థమైపోయిందండి. ఎటు తెలుసా? ఈ దేహానికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ దేహానికి వచ్చిన కోరికలు కనుక తీర్చాలంటే అసలు ఎవడి వల్ల కూడా కాదు. ఈ దేహం ఎప్పటికైనా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఈ దేహానికి సంబంధించిన దేవుని ఏమి కూడా అడగకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. లాజరు గారికి ప్రార్థన చేయడం రాక, ఏమండి లాజరు గారికి అడగటం రాక ప్రార్థన అయిపోయినండి. అయ్యారు తలకైపోటు వచ్చేస్తుందని ప్రార్థన చేయడానికి వస్తారు. తలకైపోటు తగ్గడానికి జెండు బాబు రాసుకుంటే సరిపోదా అమ్మ చెప్పండి. చెప్పండి మామూలుగా మనలో అనమాట. అంటే ప్రార్థన చేసుకోకూడదని కాదు. మరి లాజరు గారికి అడగటం తెలీదా? నేను ఒళ్ళన్నీ కురుపులు కుక్కలు నాకుతున్నాయి. లాజరు గారికి ప్రార్థన చేయటం రాదా? నాకు ఆరోగ్యమేనైనా, నాకు కురుపులు కుక్కలు నాకుతున్నాయినైనా, నాకు సరైన వస్త్రాలు లేనైనా, సరైనటువంటి ఆహారం లేదునైనా, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, నాకంటూ కుటుంబం లేదు, నాకు ఒక ఇల్లు లేదు. ఏమంటే మనం అడుగుతున్నట్టుగా అడగాలని లాజరు గారికి తెలియదా? అని చెప్పండి. లాజరు గారికి తెలియక ప్రార్థన చేయడం, ప్రార్థనలో ఏం అడగాలో తెలియక అన్నీ తెలిసింది లాజరు గారికి. అన్నీ తెలిసి ఒక విషయం అర్థమైపోయింది ఆయనకి. అసలు బాధపడిపోవాలి. ధనవంతుడు ఇంటి వాకిట పెంట మీద ఉండి ఆయన చూసి ఏం చేయలేతను రోజు బాధపడిపోవాలి. స్వార్థం పెంచేసుకోవాలి. ఆడెప్పుడు చచ్చిపోతాను, నాకు ఇలాంటి జాబు ఆడికి రావాలి, నేను కుళ్ళిపోయినట్టుగా ఆడి శరీరం కూడా కుళ్ళిపోవాలి. మన ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎదుటోళ్ళు ఏమైనా కొంచెం బాగున్నారా, వాళ్ళు ఏదైనా కొంచెం బిల్డింగ్ మంచిది కట్టుకున్నారా, ఇంకా చూడాలని కొంతమందికి ఏడుపు. అసలు వాళ్ళు బిల్డింగ్ కట్టుకుని ఎన్ని అప్పులు అయిపోయి నీకేం తెలుసు? అర్థమవుతుందా? బిల్డింగ్ కట్టుకుని అప్పులు అయిపోయారండి. ఒక ఆయన కూడా పాస్టర్ గారు బిల్డింగ్ కట్టాడు, చాలా మంచి బిల్డింగే. ఆయన మాకు చుట్టాలు కూడానే. ఏమండి 6 లక్షలు ఉంది బాబా దీని అప్పు అన్నాడు ఆయన. ఎంత ఉంది? చూడటానికి బయటికి ఎలా కనబడుతుంది?
అబ్బో అందం సుందరంగా కనబడుతుంది. దాని వెనకాల అందులో వాళ్ళు బిల్డింగ్ కట్టుకుని సుఖంగా ఉన్నారు అనుకుంటున్నాం, కానీ బిల్డింగ్ కట్టుకుని చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎన్ని బాధలు అప్పులు చేసి కట్టారు. దేని కొరకు? దేహానికి వచ్చిన కోరికలు, దేహవాంఛను నెరవేర్చారు. దేహానికి వచ్చినటువంటి తప్పుడు కోరికను వారు నెరవేర్చారు. అందుకే ఇల్లు కట్టుకున్నారు. అలాగని ఇల్లు కట్టుకోవడం తప్పంటలేదు సుమా. అర్థమవుతుందండి? అంత బిల్డింగ్ కట్టాం, ఫోన్లే బాగుందని కింద టైల్స్, పైన మళ్ళీ సీలింగు, గోళ్ళకి ఆల్టెక్, మళ్ళీ ఏసీ. చూసారా? ఇవన్నీ మనిషి ఉదయాన్నే లేచినది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఇంటి కొరకు, ఇంట్లో ఉన్న వస్తువుల కొరకు, బట్టల కొరకు, తిండి కొరకు, దీని కొరకు ప్రయాసపడుతున్నాడంటే దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? శరీరం కొరకు. శరీరంలో వచ్చే తప్పుడు కోరికలు తీర్చడానికి ఇంకేమైనా చెప్పలేండి. ఇంకా తల్లకిందులుగా తపస్చేస్తున్నాడు ఈరోజు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. 127 కీర్తన 2వ వచనం. 127 2వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అన్నాడు. చూడండి, ఏది వ్యర్థమంట? ఉదయం లేచిపోతాడంట. ఎప్పుడు లేస్తున్నారండి? వేకువనే లేచి, వేకువ జాము, వేకువనే లేచి మళ్ళీ ఎప్పుడు నిద్రపోతాడంట? చాలా రాత్రి అయిన తర్వాత. చాలా రాత్రి అంటే చాలా రాత్రి అంటే సుమారు 12 వేసుకోండి. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు ఈ కష్టార్జితమైన ఆహారం తింటున్నాడే, అదంతా వ్యర్థం. దేని కొరకు మనిషి పరుగులు తీస్తున్నాడు? దేని కొరకు ఆరాటపడుతున్నాడు? దేని కొరకు ఉద్యోగానికి వెళ్తున్నాడు? దేని కొరకు వ్యాపారం చేస్తున్నాడు? దేని కొరకు కూలి పనికి వెళ్తున్నాడు? కేవలము శరీరం కొరకే. చావుతో మట్టిలో కలిసిపోయే ఈ దేహ వాంఛలు, ఈ శరీర కోరికలు నెరవేర్చడానికే ఈరోజు ప్రతి మనిషి ప్రయాస, తాపత్రయం పడుతున్నాడు తప్ప, ఈ విషయం కనుక మనకు అర్థమైతే మట్టిలోనికి వెళ్ళిపోయే ఈ శరీరం యొక్క తప్పుడు కోరికలే మనం నెరవేరుస్తున్నాము. మనం చాలా మాయలో ఉన్నాం. మనం మోసపోయాం. తెలుసా మీకు ఈ సంగతి? మనం మోసపోయిన వారం అండి. మనం అపవాది మోసగించాడు. శరీరం కొరకే ఆలోచించు, శరీరం కొరకే ఆలోచించు. ఏమి తినాలో ఆలోచించు, ఏమి త్రాగాలో ఆలోచించు, ఏమి ధరించుకోవాలో ఆలోచించు, ఏమి కట్టుకోవాలో ఆలోచించు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆలోచించు, ఏమి తినాలో, ఎలా సుఖపడాలో ఆలోచించు తప్ప ఈ దేహానికి కావలసిన వాటి గురించి నువ్వు ప్రయాసపడు. దీని గురించి అపవాది మనిషి ఆలోచన మళ్లించిందండి. వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు దేని కొరకు కష్టపడుతున్నారు? ఎందుకు లారీలు తిరుగుతున్నాయి? ఎందుకు వాహనాలు తిరుగుతున్నాయి? ఏమంటే ఈరోజు పగలు రాత్రి అని తేడా లేదండి. ఒకందుకు చెప్పాలంటే పగలే కొంచెం రష్ తగ్గుతుందండి. రాత్రికాల సమయంలో హైవే చూసారు మీరు? హైవే ఎక్కారు ఎప్పుడైనా? రాత్రికాల సమయంలో చూడండి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. లారీ డ్రైవర్లు, బస్సు, ప్రైవేట్ బస్సులు, మోటార్ సైకిళ్ళు, కార్లు, లగేజీ వ్యాన్లు. ఏమండి కోళ్ళ వ్యాన్లు చూసారా? ఉదయాన్నే మనం చికెన్ కొట్టించుకోవడానికి వెళ్తుంటాం. కోళ్ళు తీసుకొచ్చే వ్యాన్లు అన్నీ కూడా రాత్రి తిరుగుతాయండి. అప్పుడు మీటింగ్ వెళ్ళి వస్తున్నప్పుడు ముందు వ్యాన్ వెళ్తుంటే కంపు భరించలేక కాసేపు ఆగిపోయి వెళ్తుంటాం. అసలు రవాణా వ్యవస్థ అంతా కూడా రాత్రి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు? ఒక లారీ డ్రైవర్ని రాత్రికాల సమయంలో ఆపి, ఎందుకు బాబు నువ్వు ఇంత రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నావు? దేని కొరకంటే పొట్టకూటి కొరకండి. కష్టపడితేనే కానీ డొక్కడదు కదండి. ఎందుకు మనిషికి ఇంత ఏమంటే ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే శరీరానికి కావాల్సినటువంటి తిండి తెచ్చుకోవచ్చండి. ఏమంటే కేవలం మీరు ఒకటి కరోనాలో ఒక విషయం నేను ఆలోచించానండి. చాలామంది పాస్టర్లు చెప్పారండి విషయం. అసలు ఒక మనిషి బ్రతకటానికి నెలకు 5,000 చాలండి, ఒక కుటుంబం బ్రతకటానికి. తెలుసా మీకు?
మీకు సొంత ఇల్లు ఉంటే ఏమంటే మనిషి 3 పూట్ల నువ్వు తినడానికి నెలంతా 30 రోజులు సరిపోవడానికి 5,000 చాలు. తెలుసా మీకు? ఎలాగ కోటాలేసి వస్తుంది కదండి. కిరాణాకి 5,000, కూరగాయలకైనా ఆకుకూరలకైనా ఈ దేనికైనా సరే 5,000 ఉంటే కుటుంబంలో భార్య భర్త 2 పిల్లలు బ్రతికించండి. కానీ కుటుంబానికి 30,000 వచ్చినా సరిపోవట్లేదండి మరి. అమ్మ చెప్పండి. పోనీ 5,000 కాదండి, 10,000 వేసుకోండి. తినటానికి 30 రోజులు 3 పూట్ల 5 తినటానికి 10,000 అనుకుంటే మరి 10,000 వచ్చినా సరిపోవట్లేదు, 20,000 వచ్చినా సరిపోవట్లేదు, 30, 40, 50,000 వచ్చినా సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు? శరీరానికి కేవలం ఆహారమే కదా, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి దీనికి. 1,00,000 రూపాయలు ఇచ్చినా సరిపోదు నెలకి శరీరానికి. అంతేనా? సరిపోద్ది అనుకుంటున్నారా? సరిపోదండి. ఎన్నో తప్పుడు కోరిక అండి. యేసుక్రీస్తు వారు అని చూసారా, చాలా రాత్రులైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచున్నది వ్యర్థమే. యేసుక్రీస్తు వారు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు, చూద్దాం చూడండి. ఏమంటే ఏది గొప్పదో చెప్పారు చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో, మీ ప్రాణమును గూర్చేయును ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయును చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పది కదా. ఏది గొప్పదంటండి? ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. కానీ మనిషి ఏది గొప్పదనుకుంటున్నాడు? ప్రాణము కంటే ఆహారమే గొప్పది, దేహము కంటే వస్త్రమే గొప్పది అనుకోండి. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? సమాజం ఆలోచించింది ఏంటి? అందుకే యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని, దైవ కుమారుడు, లోకరక్షకుడు. శరీర మాయలో నుంచి మనం విడిపించడానికి మనకి ఆత్మ సంబంధమైనటువంటి బోధని మనకు నేర్పించిన వాడు యేసుక్రీస్తు వారు. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మీ దేహమును గూర్చి చింతింపకుడి, మీ దేహమును గూర్చి చింతింపకుడి. దేహానికి ఏం కావాలో చింతిస్తున్నారండి ఈరోజు మనుషులు. బెంగ తీరట్లేదు, కోరికలు తీరట్లేదు, ఆశలు తీరట్లేదు అని చెబుతూ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నా చూడండి. దేహమునకు చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణము గొప్పది. ఆహారము కంటే ప్రాణము గొప్పది, ప్రాణం విలువైనది. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు. మన పాపాలు పరిహరించబడటానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ విలువైన ప్రాణం, ఆహారము కంటే విలువైన ప్రాణాన్ని ఆయన పెట్టాడైనా. ఆహారము కంటే విలువైన ప్రాణాన్ని ఆయన పెడితే ఆయన ఏమడుతున్నాం మనం? ఆహారం అడుగుతున్నాం. చూసారా ఏమడుతున్నాడు మనం? ఆహారం అడుగుతున్నాం. ప్రభు ఆకలి, మాంసం లేదునైనా ఇశ్రాయేలులు ఏడ్చేయరంట. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న 40 సంవత్సరాల్లో ఏమండి ఇశ్రాయేలుకి దేవుడు కష్టపడకుండగా, చెమటోర్చకుండగా, వీళ్ళ పని చేయని అవసరం లేకుండా ఆకాశం నుండి మన్నాను కురిపిస్తుంటే తిని ఏమండి బలాన్ని పొంది వీళ్ళ ప్రయాణం చేసి పాలుదీలు ప్రవహించే దేశాన్ని వెళ్ళకుండగా వీళ్ళు దారి మధ్యలో మాంసం కావాలంటే వీళ్ళకి. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, ఉల్లిగడ్డలు తిన్నాము. అబ్బో అక్కడ చాలా తిన్నాం. మరి చాలా తిన్నారు వీళ్ళు. బానిసత్వ బ్రతుకు 430 సంవత్సరాలు కట్టిన బానిసత్వం ఉండిపోయారు వాళ్ళు. తినడానికి తిండి లేదు, నిద్రపోవడానికి సరైన సమయం లేదు, పిల్లలతో భార్యతో సంతోషించడానికి అంత అవకాశం లేదు. వాళ్ళు ఇటుక పనిలోనూ ఏమంటే వీళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వీళ్ళే ఇటుకలు కాల్చాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. ఎంతో కష్టపడి వెట్టి చాకరీ చేయించారండి వీళ్ళ చేత ఐగుప్తీలు. మోషే మీద చనుకుంటున్న నాయకుడి మీద, కాపరి, సంఘ కాపరి మీద చనుకుంటున్నారండి వీళ్ళు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదని. మేము అక్కడ ఉన్నప్పుడే బాగుని మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఆయన మోషే మీద ఎంతో మంది తిరుగుబాటు చేశారండి ఆ రోజు.
వాళ్ళ దేవుడు సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి సేవకుడైనటువంటి మోషని పెట్టుకున్నాడు. ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలో మరి సేవకుడు ఉన్నటువంటి మీ సేవకుడు మీ కొరకు, మీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎందుకింత ప్రయాసపడుతున్నారు? మిమ్మల్ని సురక్షితంగా నిత్య జీవానికి నడిపించాలి. మీరు నిత్య జీవానికి వెళ్ళాలి. మీరు శరీరం ఆయిలో ఉండకూడదు. శరీరం చెప్పినట్టుగా మీరు నడుచుకోవడం కాదు. శరీరం మీ చెప్పు చేతల్లో శరీరం ఉండాలి. మన పిల్లలు మన చెప్పు చేతలో ఉంటారు, భార్య మన చెప్పు చేతలో ఉంటుంది, లేదా భర్త భార్య చెప్పు చేతలో ఉంటున్నాడు. అందరూ మన చెప్పు చేతలు ఉండితే మన శరీరం మన చెప్పు చేతలు ఉంటుందా? మనం చెప్పినట్టుగా నడుచుకుంటుందా? శరీరం చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా? శరీరం చెప్పినట్టుగానే మనిషి ఈరోజు నడుచుకుంటున్నాడు. శరీరాన్ని లోపరుచుకోవాలి. అవసరమైతే పస్తు కూడా పెట్టాలి. ఉపాసం గురించి చెప్తున్నారు కదా, ఈ 7 పూటలు కూడా 5 పూటలు కూడా చక్కటి విషయాలు నేర్చుకోండి ఉపవాసం గురించి. ఏమంటే ఇంకా ఒక మంచి పాయింట్ చెప్పమంటారు ఉపవాసం గురించి? నాకు గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మంచి పాయింట్. అసలు అన్నం తినకుండా వచ్చి వాక్యం వినాలండి. అప్పుడు నిద్ర రాదు. తెలుసా మీకు? అమ్మ తెలుసా? నిద్ర ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నాకు 4 లాగేస్తుంది, నాకు ఆకలి వేసేస్తుంది, ఎడతా పెట్టవా ఏది ఎడుతుంది? నీ శరీరం, నీ దేహం నిన్ను ఏడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది నిన్ను. నాకు అన్నం పెడితేనే చర్చికి వస్తాను. మారం చేస్తుందండి. అప్పుడు పిల్లలు చూడండి, మా అబ్బాయి అంటుంటాడు, నాకు పప్పలు కొంటేనే బండితాళం ఇస్తానని బండితాళం తేస్తున్నాడు. అర్థమవుతుంది? ప్రార్థనకు వస్తుంటే నాకు పప్పలు కొంటేనే బండితాళం ఇస్తాను. పిల్లలు మారం చేశారంటే బాగుందండి. మన దేహం కూడా మారం చేస్తాను. చూసారా? నేను తింటేనే వస్తాను, వచ్చినా అక్కడ ఏం చేస్తాను? నిద్రపోతాను. అంటే ఎందుకు అడుగుతుంది అది? ఎందుకు నేను తింటేనే వస్తానంటుంది? నేను తింటేనే అక్కడికి వచ్చి నిద్రపోతాను. ఇప్పుడు మన దేహాన్ని ఏం చేయాలి? మనం లోపరుచుకోవాలి. దానికి పస్తు పెట్టి నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత భోజనం అని మన దేహాన్ని వంచగలమా? చెప్పండి, వంచగలమా? వంచాలి, లేదంటే ప్రమాదం. మన దేహానికి బుద్ధి చెప్పాలి. యేసుక్రీస్తు వారు తన దేహాన్ని ఏం చేశారు? ఆయన లోపరుచుకున్నాడండి. నేను జయించిన ప్రకారం అన్నాడు కదా. దేన్ని జయించాడు ఆయన? దేహవాంఛలు, దేహ కోరికలు. అపవాది కలిగించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడము అవ్వ కలిగించాడు కదా. అంగా పండు తింటే నువ్వు నిశ్చయముగా చావు, దేవతల వలె అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి. మీరు ఎలా అయిపోతారని దేవుని తెలుసు కాబట్టి దేవుడికి స్వార్థ బుద్ధి అని దేవుని మీద ఏమండి అపనమ్మకం వచ్చేటట్లుగా చేసింది. దేవుని మీద తిరుగుబాటు పడే విధంగా చేశారండి అపవాది. అవ్వ ఆదాము అపవాది మాయలో పడిపోయారు. మనం అలా పడితే కుదరదండి. ఏమండి మాట చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం ముగించేసుకుందాం మనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. ఏమంటే ఈ దేహము గొప్పది కనుక దేవుడిచ్చాడు మనకి. ఈ దేహము గొప్పది. తల్లి గర్భంలో 9 నెలలు ఏమండి ఉమ్మ నీరులో మన యొక్క పిండోత్పత్తి జరిగింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో ఉమ్మ నీరులో 9 నెలలు ఒక చక్కటి ఆకారాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో, చదవకండి, పెళ్ళిళ్ళలో ఈ మాట చదివిస్తారు, తన దేహమును ద్వేషించేవాడు ఎవ్వడూ లేడు కదా. ఏమన్నా మన దేహాన్ని మనం ద్వేషిస్తామా? అమ్మ చెప్పండి. ఎప్పుడు కూడా నేను అందంగా లేనని అనుకుంటామా? చెప్పండి. మన అందం మనదేనండి. ఎదుటివారికి మనం అందంగా కనబడవచ్చు. ఎవడు తన దేహాన్ని ద్వేషించడు. మన దేహాన్ని ఇష్టపడుతున్నాం. మన దేహం మనకి ఇష్టంగా ఉంది కదా. మన దేహాన్ని మనం ఇష్టపడే విధంగా దేవుడు మనకి ఇచ్చాడు. అందమైన రూపాన్ని మనకి ఇచ్చాడు. మన రూపం మనకి ఇష్టం.
మన అద్దంలో చూసుకుంటే ఎదుటివారికి నచ్చినా నచ్చకపోయినా మనం సంతోషపడతాం, నేను బాగున్నాను అనుకుంటామండి. అంతే కదా. అంటే దేహాన్ని దేవుడిచ్చాడు, దేహము గొప్పది. అంటే ఈ గొప్పదని ఎంత గొప్పది అనుకుంటున్నారు? దేహంలో ఉండే అవయవాలు చాలా గొప్పవండి. ఏమంటే అమలాపురాన్ని ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడండి, ఆయన చల్లపల్లి. వాళ్ళ ఆవిడికి లివర్ ఫెయిల్యూర్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 75 లక్షలు అయిందండి. ఎంతండి? తన లివర్ పాడైపోతే ఆ లివర్ తీసేసి వేరే వ్యక్తి లివరు ఏమండి మనకి ఆమెకు అమర్చడానికి ఎంత పెట్టింది? 75 లక్షలు. అంటే ఒక లివర్ ఖరీదు ఎంత? ఒక గుండె ఖరీదు ఎంత? కిడ్నీ ఖరీదు ఎంత? కన్ను ఖరీదు ఎంత? మన దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాల ఖరీదుని కనుక లెక్క పెడితేనండి అసలు కోట్లు పెట్టినా అంత గొప్పదైనటువంటి ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈ దేహముతో దేవుని కనపరచాలి. ఈ దేహముతో చేయవలసిన పనులు మనం చెయ్యాలి. ఈ దేహముతో దేవుని స్తుతించాలి. దేహముతో దేవుని పని చేయడానికి దేహాన్ని దేవుడిస్తే అపవాది దేహానికి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు కలిగించాడు. వాడు ఆశలే మనం నెరవేరుస్తున్నామే తప్ప దేవుని ఆశలు మనం చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాట. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 43వ వచనం, 44వ వచనం. యోహాను రాసిన సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇదేంటండి? మనం ఎవరి ఆశలు నెరవేర్చాలి? దేవుని ఆశలు నెరవేర్చాలి. కానీ ఏం చేస్తున్నామంట? మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేరుస్తున్నారు. ఏంటి తండ్రి దురాశలు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు అంటే అపవాది ఆశలు, అపవాది దురాశలు ఏంటో తెలుసా? శరీర కోరికలు. శరీర కోరికలు అపవాది దురాశలు, అపవాది కలిగించినవి. ప్రతి మనిషిది ఏం చేస్తాడంట? మీ తండ్రి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు. అపవాది దురాశలు నెరవేరుస్తుంటే మరి దేవుని ఆశలు ఎప్పుడు నెరవేరుస్తుందని చెప్పండి? ఒక మోషే దేవుని ఆశలు నెరవేర్చారు, యోబు దేవుని ఆశ నెరవేర్చారండి, యేసుక్రీస్తు వారు తన దేహముతో దేవుని ఆశ నెరవేర్చారు, అపోస్తలుడు తన దేహాలతో దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క కోరికలు, దేవుని పని నెరవేర్చారండి. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా ఉన్నతమైనటువంటి అధికారి, ఆస్తిపరుడు. తనకున్న ఆస్తి ఏం చేశాడు? పెంటగా ఎంచుకుని తన దేహముతో దేవుని గణపరిచాడండి. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు చూడండి, వాళ్ళు తమ చరచరాస్తులు అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టి ఇది సువార్త కొరకు ఖర్చు పెట్టండి అని ఇంటింట వారు సంఘానికి హింస కలిగినప్పుడు, వారు అన్య దేశాలకి చెదరపోయినప్పుడు సువార్త ప్రకటించుకుంటూ వారు ప్రయాణమై వెళ్ళిపోయారండి. సువార్తను వదలలేదు వాళ్ళు. అంటే వాళ్ళందరికీ, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరికీ ఒక విషయం అర్థమైపోయిందండి. ఏమర్థమైంది? ఈ దేహముతో అపవాది క్రియలు నెరవేర్చకూడదు, ఈ దేహముతో దేవుని గణపరచాలి. ఎవరైతే దేహముతో దేవుని గణపరుస్తారో, ఎవరైతే దేవుని గురించి మాట్లాడుకుంటారో, ఏమంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, నోరెందుకు ఇచ్చాడు కదా దేవుడు? దేవుని గురించి మాట్లాడుకుంటున్నామా? అమ్మ చెప్పండి, దేవుని గురించి మాట్లాడుతున్నారా? దేవుని గురించి తెలియని వ్యక్తికి దేవుని గురించి చెప్తున్నారా? ఎవరైనా ప్రమాదంలోకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఏమండి ఎవరైనా ప్రమాదంలోకి వెళ్ళారనుకోండి, ఏమండి ప్రమాదంలోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి అని అనిపిస్తే మనం ఏం చేస్తాం? చెప్తామా చెప్పమా? ఏమండి చెప్పమా? జాగ్రత్తలు చెప్తాం మనం. కానీ మనిషి ఈరోజు శరీర కోరికలు నెరవేర్చుకున్నట్లో ప్రమాదం ఉన్నాడు. ఏమండి ఏ ప్రమాదం ఉన్నాడు? శరీర కోరికలు నెరవేర్చడంలో ప్రమాదం ఉన్నాడు. అలాగే చెప్పాలండి మనం. అండ్ నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, ఇల్లు కట్టాడని బాగానే కట్టాడు, దానికి ఓ టైల్స్ ఏం చేస్తాడు, కింద ఏం చేస్తాడు, పైన ఆల్టాకి ఎందుకండి అవన్నీ
మన చావుతో విడిచిపెట్టి వెళ్ళిపోయే దానికోసం ఎందుకండి అని అంటే మా పిల్లల కోసం అంటున్నాడు ఆయన. అంటే అతను ప్రమాదంలో ఉన్నాడు, అప్పుల పాలు అయిపోతారు కదా మరి. అప్పుల పాలు అయిపోయి సాతాను అప్పుల పాలు చేసేసి ఏం చేస్తాడంటే చెప్పండి, విడేసి చచ్చిపో, అప్పులు తీరలేక మన ఒక అతను అలాగే చనిపోయాడండి. భార్య భర్తని మా ముక్తేశ్వరం, సిరిపిల్ల అవతల ముక్తేశ్వరంలో ఏమండి, భర్త కాలువలోకి వెళ్ళి దూకే చచ్చిపోయాడు, పిల్లలు కూడా లేరండి. ఎందుకు చనిపోయాడు అని అంటే మన ఆదివారం చర్చికి వచ్చిన ఒక ఆయన చెప్పాడు, అప్పుల పాలు అయిపోయి చచ్చిపోయాడంట. ఎందుకు అప్పుల పాలు? దేని కొరకు అప్పుల పాలు అయ్యో? శరీర కోరికల కొరకు అప్పుల పాలు అయిపోతున్నారు ఈరోజు చాలామంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించి, లోకమంతా శరీరమాయలో ఉంది, అపవాది లోకాన్ని నడిపిస్తుంది. అపవాది మాయలో నుంచి మనం ఏం చేయాలి? విడిపించాలి. దేహ కోరికలు నెరవేర్చాలంటే మనం వల్ల అవ్వదు బాబు. దేవుని సన్నిధికిరా, మనం దేని గురించి ఆలోచించాలో అర్థమవుతుంది. కానీ కొంతమందినైనా దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? నడిపించాలి. ఈ దేహములో ఉన్నాం, మనం దేహముతో ఉన్నాం, దేహములో ఉన్నాం. దేహములో ఉండి ఈ దేహము ద్వారా దేవునిని కనపరచాలి తప్ప దేహానికి అపవాది కలిగించినటువంటి తప్పుడు కోరికను నెరవేర్చామా, మనము మరణం తర్వాత ఆ ధనవంతుడు వెళ్ళిపోయినటువంటి అగ్నిగుండానికి మనం వెళ్ళిపోతాం. కానీ లాజరు వలె ఏమండి, ఈ దేహం గురించి ఒక అవగాహన వచ్చేసింది ఎవరికి? లాజరుకండి. దేహం వంచి నెరవేర్చకూడదు, దేహానికి కావలసినటువంటి వాటి గురించి దేవుని అడగకూడదు అనే జ్ఞానం కలిగాడు కాబట్టి దేహానికి సంబంధించిన వాటి గురించి అడగలేదు, ఆలోచించలేదు. అలాగా అతను చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఏమంటే అబ్రహాము రొమ్మును అనుకుని పోవడానికి తీసుకుని వెళ్ళిపోయింది. మనం చనిపోయిన తర్వాత కూడా దేవదూతలు లాజరు ఉండే ప్లేస్కి మనం వెళ్ళాలంటే ఈ దేహ వాంఛలు మనం అణుచుకుంటూ నెరవేర్చకుండా ఈ దేహాన్ని మనం లోపరుచుకుంటూ ఈ దేహంతో దేవుని పని చేసామా క్షేమంగా ఉంటాం మనం. అలా క్షేమము, సంఘము క్షేమంగా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికల్లో కొద్ది మాటలు మీరు విన్నారు. అందరికీ వందనాలండి.